మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ కేంద్రంలోని బీజేపీ ఎంపీ సీటు ఆఫర్ చేసింది రాజ్యసభ అనే విషయం ఇప్పుడు ఢిల్లీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ 2009లో ప్రజారాజ్యం పెట్టి సింగిల్ గా పోటీ చేశాడు. దాదాపుగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసేసి రాజ్యసభకి వెళ్ళి కేంద్రంలో పర్యాటక మంత్రి కేబినెట్ హోదా పొందాడు. ఆ పదవి అయితే కొన్ని రోజులు అనుభవించాడు, కానీ దానివల్ల పెద్దగా తెలుగు రాష్ట్రాలకు కానీ ఎవరికి ఉపయోగపడింది ఏం లేదు. ఆ తర్వాత ఇంకా పార్టీ విలీనం అయిపోయిన తర్వాత ఇక సినిమాలకే పరిమితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకున్నారు 11 సంవత్సరాల కిందటే. ఇక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, కేవలం సినిమాల మీద ఫోకస్ పెట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు ఎరవేస్తూ ఉంది. ఎవరైతే సమాజంలో బాగా ప్రభావితం చేయగలరో జనాల్ని, వారిని పార్టీలోకి గుంజుకొచ్చి పదవులు కట్టబెడతా ఉంది. ఇలాగే ఇప్పటికే ఒక ప్రముఖ హీరోయిన్ అయితే కంగనాని నేరుగా ఎన్నికల్లో దింపి ఎంపీగా గెలిపించుకున్నారు. ఇక మరికొంతమందికి కూడా వివిధ రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్కి రాజ్యసభ పంపించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు జనసేన కూడా బీజేపీ సిద్ధాంతాలకి అనుకూలంగానే ఉంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మెగాస్టార్ రాజ్యసభకి వెళ్లే అవకాశం ఉంది. అయితే బీజేపీ కండవా కప్పుకుంటాడా లేదా అనేది విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ నడుపుతుండగా మెగాస్టార్ వెళ్ళి బీజేపీలో చేరితే పవన్ కళ్యాణ్ ప్రజల్లో సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా బీజేపీ నుంచి రాష్ట్రపతి ఏదైతే 12 మందిని నామినేట్ చేస్తారో ఆ కోటాలో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతా ఉన్నారు అనే విషయం మీద ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని మీద రాబోయే కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.